ఒక భక్తులు నన్ను సందేహం అడిగారు, అందరికీ ఉపయోగపడుతుంది కదా అని మీకు వీడియో చేస్తున్నాను. మాకు గురువు గారు దేవుడి విగ్రహాన్ని, సుదర్శన చక్రాన్ని అలా ఇస్తా అన్నారు, కానీ తెలిసిన వాళ్ళేమో చాలా నియమనిష్టలతో ఉండాలంటూ భయపెడుతున్నారు, ఏం చేయాలి అన్నారు. దానికి సమాధానం ఏంటంటే, కొందరు భగవంతుడికి భయపడుతూ అవసర రీత్యా తిరుగుతూ ఉంటారు, వారొక కేటగిరీ. కానీ భగవంతుడిని విడువలేక ప్రేమతో ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటారు మరికొందరు. భగవంతుడిని బాస్గా చూసేవాళ్ళైతే నియమనిష్టలు, భయాలు ఉంటాయి. భగవంతుడిని తండ్రిగా చూసేవారైతే ప్రేమ పురికొలిపితే ఆ చక్కగా చేయాల్సిన సేవలని చేస్తారు. ఇప్పుడు మీకు సంతానం పెంచడం తెలియదండి, చాలా బాధ్యతలు ఉంటాయి అని కనడం మానేస్తారా? అలా అని నా పిల్లలే కనుక ఇష్టం వచ్చినట్టు పెంచేస్తాను అంటారా? సంతానాన్ని కనాలి, ఆ సంతానాన్ని గొప్ప యోగులుగా పెంచాలి. అవసరమైతే అమ్మ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర టిప్స్ నేర్చుకోవాలి, ఎలా పట్టుకోవాలి బేబీని, ఎలా స్నానం పోయాలి, ఎలా భోజనం పెట్టాలి అని. అలాగే మనం కూడా భగవంతుణ్ణి మన ఇంట్లో ఉన్నతమైన స్థానంలో గొప్ప కొలువులు వేయించేపు చేసుకుని, భగవంతుడా నేను నీకు చెందినవాడినని ప్రేమగా ఆయన చేరాలి. మనకు ఉన్నంతలో శక్తి వంచన లేకుండా ఆ స్వామికి చక్కగా సేవలు చేయాలి. కాస్త సంస్కృతంలోనో, కుదరకపోతే మనకొచ్చిన భాషలోనో ఆ స్వామితో చక్కగా మాట్లాడాలి. ఆయన వచ్చేది మన కోసమే తప్ప మనం ఇచ్చే దానికోసం కాదు. మనం కూడా భగవంతుడిని ప్రేమతో చేరగలిగితే ఆయన మనకు ఒక గొప్ప ఫ్రెండ్ అవుతాడు, మనకు ఆప్త బంధువు, మనం ఎన్నడూ విడువని వాడు. అలాంటి భగవంతుడితో మనం సంబంధాన్ని తెలుసుకుని ఆ భగవంతుడి చేరి, ఇది గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఇవే కదా మంత్రాలంటే. స్వామి చక్కగా సుప్రభాతం, స్వామి ఏదో పవళించండి, పాలో ఏది ఉంటుంది మనకు పదార్థాన్ని పెట్టేస్తాం. మనం ఇంట్లో వంట వండుకుంటాం, ఎలాగో స్నానం చేసే వండుకుంటాం. కాస్త భగవంతుడిని తలుచుకొని మంచిగా రుచిగా చేసి ఆ స్వామి సన్నిధిలో పెట్టి, అయ్యా నీకు ఇది మాత్రం సమర్పించగలుగుతున్నాను, సరే కుదిరిన వేళ ఇంకొంచెం పంచభక్ష పరమాన్నాలు చేస్తాను అంటే ఆయన కొడతాడా తిడతాడా? చాలా సంతోషపడతాడు. లోకంలో మానవులు మనల్ని ఉపయోగించుకొని చివరికి నాకేం చేశావు అని కృతజ్ఞతను చూపుతారు తప్ప భగవంతుడు ఇంత చేస్తే ఎంతో ఇస్తాడు. ఆ ద్రౌపదికి చీరలు ఇచ్చాడు, ముక్కుపోయిన అటుకులు ఇచ్చినటువంటి కుచేలుడికి ఎంతో భోగభాగ్యాలు ఇచ్చాడు. గుహుడు చేతిలో ఫలాలు పట్టుకుని పెడితే, నా కోసం వచ్చావా ఇంత దూరం అన్నాడు. ఆయన చూడండి, శబరి ఎంగిలి పళ్ళు, విదురుడు అరటి పండు తొక్క, ఎవరేమిచ్చినా మురిసిపోయేటువంటి స్వభావం కలిగిన వాడు. ఏ తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమీ ఆశించరు. బిస్కెట్ పెడుతూ, ఇదిగో నువ్వు బంగారు బిస్కెట్ తీసుకురా పెద్ద అయ్యాక అని ఆశిస్తుందా తల్లి? అట్లాగే భగవంతుడు కూడా మన నుంచి ఏమీ ఆశించాడు. అమెరికాకు తల్లిదండ్రులు తీసుకొస్తారు, వాళ్ళు మాకు ఇదివు అదివు మీ ఆస్తి రాసి అంటారా? మా వాడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు, నాకు ఫోన్ చేశాడు, అబ్బా అని ఆయన మురిసిపోతారు. మన నుంచి కొద్ది స్పందన ఉన్న వాళ్ళు ఎంతో మురిసిపోతారు. భగవంతుడు అంతే. ఆయనకు కృతజ్ఞతను ఆవిష్కరించుకుందాం. చక్కగా ఒక కొలువు ఏర్పాటు చేసి, కులదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని చక్కగా దానిలో కొలువులో వేంచేపు చేసుకుని మనకు తెలిసినంతలో ఆరాధన చేసుకుందాం. మన చుట్టూ ఉన్నటువంటి పెద్దలను సంప్రదించి కొద్దిగా ఆ స్వామి గురించి వివరాలు తెలుసుకుంటూ ఇంకొంచెం వైభవంగా ఆ స్వామికి సేవ చేసే ప్రయత్నం చేయాలి తప్ప దేవుణ్ణే రాకుండా చేస్తే ఎలా? రక్షించేవారు ఎవరు? మనని యాంటీవైరస్ ఉంటేనే సిస్టమ్ను కాపాడుతుంది. భగవంతుడు మన ఇంట్లోనో మన భావంలోనో ఉంటేనే మనకు రక్షణ కలుగుతుంది. అలాంటి భగవంతుడిని, ఆ భగవంతుడికి రక్షాకవచమైన సుదర్శన స్వామిని చక్కగా ఆరాధించుకోవచ్చు. ఈ విషయాన్ని 10 మందికి తెలియజేద్దాం. అందరికీ భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేద్దాం. జై శ్రీమన్నారాయణ.